సూర్యుడివి నా చంద్రుడివి నా దేవుడివి నువ్వే నా కన్నులకి నువ్వు వెన్నెలవి నా ఊపిరివి నువ్వే నువ్వే కదా నువ్వే కదా సితార నా కలకి నాన్న నువ్వు నా ప్రాణం మనిన సరిపోదట మాట నాన్న నీకై ప్రాణం ఇవ్వన ఇదిగో ఇది నా మాట నిజాన్నిలా అనేదిలా ఇవాళ నీ ఎదుట చేతులలో ఊయలలుగే ఆ సంబరమింకెప్పుడు నీ భుజములపై తలవాల్చుకుని ఆ పండగ నాకెప్పుడు క్షణానికో సవాలిలా జవాబులేదెప్పుడు నాన్న నువ్వు నా ప్రాణం మనిన సరిపోదట మాట నాన్న నీకై ప్రాణం ఇవ్వన ఇదిగో ఇది నా మాట నిజాన్నిలా అనేదిలా ఇవాళ నీ ఎదుట నీలాలనతో సరితూగవు ఇది నిజమే నీ సమయముకై ఈ జీవితమే చూస్తున్నది పసితనమై జగాలనే జయించిన తలుంచి నీ వెనకే నాన్న నువ్వు నా ప్రాణం మనిన సరిపోదట మాట నాన్న నీకై ప్రాణం ఇవ్వన ఇదిగో ఇది నా మాట నిజాన్నిలా అనేదిలా ఇవాళ నీ ఎదుట ఇంకా వాళ్ళ డాడీ వచ్చే వరకు లేట్ అయిపోయింది. నైట్ 10:30 అయ్యింది. ఇంకా కేక్ కట్ చేసినాము. ఇంకా స్టార్టింగ్లో పింటూ ఏడ్చాడు కదా, ఎందుకు ఏడ్చాడంటే నేను అన్నుంటిని ఇంకా డాడీని నన్ను నువ్వే చూసుకోవాలి, చెల్లెని కూడా నువ్వే చూసుకోవాలి అంటే వాడు ఎందుకో ఎమోషనల్ అయిపోయాడు. చాలాసేపు ఏడ్చిండు తలుచుకొని. ఇంకా వాడికి ఏమనిపించిందేమో నేను అలా అనే వరకు. అంటే మనం అనుకుంటాం పిల్లలే కదా అనుకుంటాం, కానీ వాళ్ళకి అన్నీ తెలిసిపోతాయి, మన బాధలు మన కష్టాలు అన్నీ తెలిసిపోతున్నాయి. ఇప్పటి జనరేషన్ పిల్లలు మాత్రం చాలా ఫాస్ట్గా ఉన్నారు కదా, మనం ఎలాంటి సిచ్యువేషన్లో ఎలా ఉన్నామో కూడా వాళ్ళకి అన్నీ తెలిసిపోతుంది కదా ఫ్రెండ్స్.
ఎప్పుడు మన సుఖాలే కాదు మన బాధలు కూడా చెప్పాలి. మనం ఎంత కష్టపడుతున్నాము, మనకు డబ్బులు ఎలా వస్తున్నాయి, ఎంత కష్టపడితే వస్తున్నాయి, ఇవన్నీ మనం అప్పుడప్పుడు మన పిల్లలతో డిస్కషన్ చేయాలి. వాళ్ళు కూడా అనుకుంటారు, ఆహా మా మమ్మీ డాడీ ఇంత కష్టపడుతుర్రా అని. మనం వాళ్ళకి ఏ బాధలు తెలియకుండా పెంచితే ఇప్పటి నుంచి పెంచడం రైట్ కాదు నాకు తెలిసి అయితే. ఇంకా నేనైతే కంపల్సరీ ఇలాగే పెంచుతాను నా పిల్లల్ని. అన్ని బాధలు చెప్పే పెంచాలనిపిస్తుంది నాకు కూడా. మా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా కేక్ కట్ చేసినాక కొంచెం సేపు అందరం కూర్చొని మాట్లాడుకొని ఇంకా డిన్నర్ చేసి పడుకున్నాం.